అసలు ఈ సినిమాకి అనిల్ గారికి ఉన్న సంబంధం ఏంటి? ఇది నా ప్రశ్న కాదు, బయట జనాలు కూడా ఈ ప్రశ్న మీద చాలా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని లీక్స్ కూడా మాకు మధ్య మధ్యలో అయ్యాయి మా అందరికి, ఆడియన్స్ కి. సో దీని గురించి మీరు ఏం స్పందించదలుచుకున్నారు? స్పెషల్ గా అనిల్ గారు పిలిపించలేదు, అనిల్ గారు స్పెషల్ కాబట్టి పిలిపించాము. అనిల్ గారు అడగండి. ఏంటి సార్ చెప్పాలి మీరే ఈ మూవీ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమైనా మాట్లాడే ముందు సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ హోల్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం. ఎందుకంటే విజయ్ గారు ఒక సినిమా స్టార్ నుంచి ఒక రాజకీయాల్లోకి వెళ్ళి ఈరోజు ఒక తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఒక ప్రాసెస్ని సో వీళ్ళు దగ్గరుండి కల్లారా చూశారు, వీక్షించారు. సో వాళ్ళకి ఎంత ప్రౌడో ఆ సినిమాకి ఆ జర్నీకి ఎంతో కొంత ఒక ఇండైరెక్ట్ లింక్ నేను కూడా ఉన్నాను. సో నేను కూడా చెప్తాను ఎంతో కొంత ప్రౌడ్. సో అందుకని ఫస్ట్ విజయ్ గారికి నా హార్ట్ఫుల్ విషెస్ చెప్తున్నాను అండ్ కంగ్రాచులేషన్స్ టు విజయ్ గారు. మామూలు అచీవ్మెంట్ కాదు ఇది, అసలు డ్రీమ్. అంటే ఒకసారి కళలో కూడా ఊహించగలమా, ఎవరైనా ఊహించిన ఇది జరుగుద్దా అన్నంత ఒక డ్రీమ్ ఇది ఆయన నిజం చేసి చూపించారు. ఆయన విల్ పవర్, ఆయన కమిట్మెంట్, ఆయన డెడికేషన్, సింపుల్. ఏదైనా మనం సాధించవచ్చు అనడానికి అదొక ఎగ్జాంపుల్ విజయ్ గారి జర్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అండ్ ఈ సినిమా గురించి మాట్లాడే ముందు సో విజయ్ గారితో నాకున్న జర్నీ మాట్లాడితే మీకు అన్ని క్లారిటీలు వచ్చేస్తాయి. సో వారీసు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ టైం నేను విజయ్ గారిని కలిశాను. వంశీపడిపల్లి, నేను అన్నా అని పిలుస్తాను, నాకు మంచి వెరీ క్లోజ్ ఫ్రెండ్. సో ఆయన నన్ను తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేశారు. వారీసులో ఒక బ్లాక్ ఉంటుంది, కార్పొరేట్ రూమ్ ఒక బ్లాక్ ఉంది, సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. మన వీటి గణేష్ అండ్ శ్రీమాన్ వీళ్ళందరిది ఒక ఎంటర్టైన్మెంట్ సీక్వెన్స్ ఉంది. దాంట్లో రైటింగ్కి నేను వంశీపడిపల్లి గారి టీంతో కలిసి పనిచేశాను. సో పనిచేసినప్పుడు సో వంశీ గారిని నన్ను తీసుకెళ్ళి విజయ్ గారికి పరిచయం చేశాను. అది ఫస్ట్ మీటింగ్. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారంటే ఆయన స్టిల్. అంటే నేను మొన్న చీఫ్ మినిస్టర్గా ఆయన బయట తిరుగుతున్నా కూడా అలాగే ఉన్నారు ఆయన. సింపుల్, నేను అప్పుడు ఎలా చూశాను విజయ్ గారిని ఇప్పుడు అలాగే కనిపిస్తున్నారు. అంత గ్రౌండెడ్గా ఉంటారు ఆయన. సో అది నాకు ఫస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. మాట్లాడే విధానం కానీ, రిసీవ్ చేసుకునే విధానం కానీ, సో అది నాకు మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మళ్ళీ వెంకట్ ప్రభు గారి ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంది హైదరాబాద్లో. జరుగుతుంది. ఒకరోజు సడన్గా ఒకరోజు సడన్గా జగదీష్ గారు ఉన్నారు కదా, సో జగదీష్ గారి టీం నుంచి జగదీష్ గారు కాల్ చేశారు. ఎవరు కాల్ చేశారు నాకు. అప్పుడు నేను విజయ్ గారితో ఒకసారి కలవాలి మీరు అని చెప్పి నేను ఫస్ట్ సర్ప్రైజ్ అయిపోయాను. ఏంటి సడన్గా అని చెప్పి నేను పరిగెత్తుకుంటే ఏదో అన్ని పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వెళ్ళి ఆయనతో ఒక పావు గంట ఆయన వ్యాన్లో కూర్చున్నప్పుడు ఆయన ఎందుకు పిలిచారంటే భగవంత్ కేసరి ఫిలిం నేను చూశాను, నాకు చాలా బాగా నచ్చింది, చాలా అద్భుతంగా తీసావు. సో కొన్ని ఎపిసోడ్స్, కొన్ని సీన్స్ అయితే నన్ను అసలు ఇంకా హార్న్ చేస్తున్నాయి. సో అది నేను అప్రిషియేట్ చేద్దామని పిలిచానని చెప్పేసరికి నేను అసలు క్లౌడ్ 9లో ఉన్నాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. కాసేపు నేను వెంటనే మహేష్ గారికి కాల్ చేసి, సార్ ఇట్లా విజయ్ గారిని కలిసాను, ఆయనకు బాగా నచ్చింది సార్ సినిమా, చాలా బాగా ప్రైజ్ చేశాను, ఆయనకి షేర్ చేసుకుని నేను మహేష్ గారితో సో అది సెకండ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత నాకు సాహు గారు చెప్పింది ఏంటంటే, ఇట్లా కేవిఎన్ ప్రొడక్షన్ నుంచి ఇట్లా వెంకట్ గారు ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీ సీన్స్, నాట్ ఎంటైర్ ఫిలిం, కొన్ని కీ సీన్స్ దాంట్లో ఏవైతే కొన్ని విజయ్ గారికి పర్సనల్గా బాగా నచ్చాయో, ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ అండ్ ఆడవాళ్ళకి బనావో బేటీ క్వశ్చన్ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సో అలాంటి కొన్ని ఎలిమెంట్స్ ఆయన బాగా ఎగ్జైట్ అయ్యారు. సో దాన్ని పెట్టుకొని కంప్లీట్ దాని మీద నుంచి ఓవరాల్గా ఇంకో కొత్త కథ చేయబోతున్నాం. సో బట్ ఏది తీసుకున్నా, ఒక అరసీన్ తీసుకున్నా మీరు రైట్స్ తీసుకోవాలి, దట్స్ లైక్ క్రియేటివ్ ఇది ఉంటుంది కాబట్టి. సో ఆ ప్రాసెస్లో సాహు గారిని ఇట్లా కేవిఎన్ గారు వీళ్ళు అప్రోచ్ అయ్యాక ఆ తర్వాత మాట్లాడినప్పుడు అసలు నేను విజయ్ గారితో ఆయన నన్ను పిలిచి ఆ రోజు ఎంత జెన్యున్గా అప్రిషియేషన్ చేశారు. అసలు ఏం మాట్లాడకుండా ముందు ఇచ్చేసేయండి, దాని గురించి డిస్కషనే లేదు, తర్వాత వ్యవహారాలని తర్వాత ముందు వాళ్ళకి ఓకే చెప్పేయండి, వాట్ ఎవర్ దే వాంట్ లెట్ దెమ్ డూ. సో దాంట్లో ఏం కావాలో వాళ్ళు ఎంత పావు తీసుకుంటారో, అర తీసుకుంటారో, 10% తీసుకుంటారో, వాట్ ఎవర్ దేర్ విష్ అని చెప్పి నేను చెప్పేశాను. సాహు గారు కూడా క్లియర్. ఇక ఆ తర్వాత ప్రాసెస్ అంతా వాళ్ళకే తెలుసు, ఓకే, నాకేం తెలియదు. బట్ నాకు తర్వాత కేవిఎన్ గారిని 2-3 సార్లు కలిశాను, మన లోహిత్ గారిని అప్పుడప్పుడు కలిసినప్పుడు నాకు వాళ్ళతో మాట్లాడుతుంటాగా నేను ఎగ్జైటింగ్ అడిగాను, ఏం జరుగుతుంది సార్, ఏం చేస్తున్నారు సార్, ఎట్లా ఏంటి. మీ మూవీ ప్రాసెస్ లో ఎక్కడైనా వచ్చి చూడడం కానీ లేకపోతే ఇన్వాల్వ్ అవ్వడం కానీ? నేను లేదు అసలు, నాకు ఇంకా సంబంధం. హెచ్ వినోద్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్, ఆయన రైట్స్ తీసుకొని ఆ భగవంత్ కేసర్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని దాని చుట్టూ ఒక కొత్త కథ వెళ్ళారు. అది నాకు కేవిఎన్ గారు ఒక 1 or 2 కలిసినప్పుడు ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, కొన్ని ఇలా చేయబోతున్నాం,
సో బాబీ డియోల్ క్యారెక్టర్ని ఎలా మెయిన్ స్ట్రీమ్కి తీసుకొచ్చారు అండ్ దాన్ని విజయ్ గారి క్యారెక్టరేషన్కి ఎలా కనెక్ట్ చేశారు. ఒరిజినల్ అవన్నీ లేవు. బట్ మీరు ఈ పర్టికులర్ సీన్ ఉంటే బాగుండు అని ఏదైనా సీన్ ని ఎక్స్పెక్ట్ చేశారా ఈ మూవీలో ఉండాలి సో అందులో వాళ్ళు చెప్పింది కేవీఎన్ గారు చెప్పారు. దాంట్లో ఒక 3 సీక్వెన్స్ నాకు చాలా ఇష్టం. ఆ 3 ఉన్నాయి. సో 3 ఎమోషనల్ సీక్వెన్స్, అది కథకి చాలా కీలకమైన కీ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 10% 20% ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నారు. అక్కడ నుంచి టోటల్ గా సెకండ్ హాఫ్ మొత్తం సో 90% 1-2 సీన్లు తప్ప సో చాలా వరకు మార్పులు జరిగాయి. అచ్చా. సో వాళ్ళు చెప్పింది బట్టి నాకు అర్థమైందంటే టోటల్గా ఒక కొత్త కథ వేసుకున్నారు. అది ఆయన అక్కడున్న లోకల్ సిచ్యువేషన్స్కి తగ్గట్ట వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన దాన్ని వాళ్ళు ఎలా అడాప్ట్ చేసుకున్నారు అనేది వాళ్ళు తమిళ్కి సంబంధించి చేసుకున్నారు. చెప్పిన నాకు సీన్స్ చెప్పాను చాలా ఎగ్జైటింగ్ ఉన్నాయి. సో సో ఓవరాల్గా ఇది భగవంత్ కేసరిలోని కొంత విజయ్ గారి స్టార్డమ్ని, విజయ్ గారి ఎలివేషన్, విజయ్ గారికి ఉన్నటువంటి ఆయన ఒక సోషల్ థింగ్లో చేసేటువంటిది మరింత పెట్టి చేసినటువంటి ఒక చిత్రం జననాయకుడు మన విజయ్ గారితో. సార్ ఇది నాకు దానికి ఉన్న సంబంధం, చిన్ని సంబంధం. ఓకే, ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చిందండి. ఎందుకంటే ఆ రోజు ఆడియో లాంచ్ లో మీరు ఆయన నోరు మూసేసి ఆయన ఎందుకంటే అప్పుడే జరుగుతున్నాయి టాక్స్. సో అప్పుడే ప్రాసెస్. అప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా వచ్చాక రీల్స్ మామూలుగా రావట్లేదు. అదే సోషల్ మీడియా వచ్చాక ఏమైందంటే ఈ సినిమా తీస్తున్నారనగానే ముందు అసలు అది పబ్లిసిటీ అయిపోతుంది. సో నాకు ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దేర్. దాన్ని చాలా మార్పులు చేసి దాన్ని చాలా చేసి వెళ్తున్నారు. అది అవగాహన లేకుండా అనవసరంగా మనం చెప్పేస్తే ఉన్నది తీసుకున్నది కొంత, దాన్ని మనం ఎక్కువ ఎన్హాన్స్ చేసి చెప్పకూడదు కదా. చాలా మార్పులు చేశారు వాళ్ళు. సో నాకు చెప్తే నేనే షాక్ అయ్యాను. టోటల్ సెకండ్ హాఫ్ మొత్తం మారిపోయింది. చాలా స్పాన్ పెంచారు, చాలా పెద్ద స్కేల్లో చేశారు. మీరు స్టోరీ మొత్తం విన్నారా? నాకు కేవీఎన్ గారు ఐడియాగా చెప్పారు. అంటే స్కేల్ ఎలా పెంచారు, స్పాన్ ఎలా పెంచారు. మీరు ట్రైలర్ లో చూసారుగా, రోబోస్ గీబోస్ మొత్తం చాలా మన భగవంత్ కేసులో లేవు కదా. సో ఏదైతే కోర్ ఎలిమెంట్స్, కోర్ ఎమోషన్స్ ఉన్నాయో అది లేడీస్ కి నచ్చే ఎలిమెంట్స్, ఆ సోషల్ కాజ్ కి సంబంధించిన కొన్ని ఎమోషన్స్ ఏవైతున్నాయో అవి తీసుకున్నారు. సో అక్కడ నుంచి టోటల్ గా వేరే సెటప్ చేశారు. దాంట్లో ఏదైతే ఉందో మ్యాజిక్ ఉందో దాన్ని ఆయనకి ఇంకా డబుల్ ట్రిపుల్ చేశారు. సో సో అవి నాకు చెప్పినప్పుడు నేను ఎగ్జైట్ అయ్యాను. ముఖ్యంగా క్రెడిట్ గోస్ టు హెచ్ వినోద్ గారు. ఎప్పుడైనా ఒక ఇంకొక దాంట్లోనే ఒక చిన్నది పట్టుకొని దాని చుట్టూ ఇంకో కొత్త కథ అల్లడం అనేది పెద్ద ఛాలెంజ్. ఆల్రెడీ జనాలు చూసిన కలర్ ని డిఫరెంట్ గా మార్చాలి. దానికి నిజంగా వాళ్ళ టీం అందరూ కూర్చొని దాన్ని నెక్స్ట్ లెవెల్ కి చేశారు. సో కంగ్రాచులేషన్స్ టు టీం అందరికి.